ఒకసారి లోపలికి వెళ్దామండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పోటీగా చాలా కంపెనీలు కూడా పక్కన విత్తనాలు వేశారు. కానీ రైతు మాత్రం నా విత్తనం చాలా బాగుందని ఆయనే ఫోన్ చేసి చెప్పారు మనకి. ఇంకో చూడండి, ఒకసారి చూడండి. మీడియం బౌల్ మనకు తీయటానికి ఈజీగా, పికింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. 1 2 3 4 5 పచ్చళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క గుబ్బకి 5 పచ్చళ్ళు, ప్రతి ఒక్క గుబ్బకి 5 పచ్చళ్ళు ఉంటున్నాయి. మీరు లెక్కేసుకోవచ్చు. ఎక్కడ 1 2 3 4 5 పచ్చళ్ళు. 5 పచ్చళ్ళు ఉంటే ఏమవుతుందంటే మనకి దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చిన రైతు చాలా ఆనందపడతాడు. ఈసారి మన విత్తనం వేయడానికి మొక్కు చూపుతాడు ఆయన కూడా. చూసుకోవచ్చు మీరు కాయ ఎలా ఉందో. బిగ్ బౌల్ కాదండి, మీడియం బౌల్. తీయటానికి కూడా చాలా వీలుగా ఉంటది. ఇట్లా ఒకసారి చూపిస్తానండి మన రైతులకి మళ్ళీ. అందరూ బిగ్ బౌల్ అంటే కాయలు ఆవుగా ఉంటే దిగుబడి ఎక్కువ వస్తుంది అనుకుంటారు. కాదండి, సన్నకాయ అయినా సరే మనకి పికింగ్ ఈజీగా ఉండి ప్లస్ 5 పచ్చళ్ళు ఉంటే మనకి దిగుబడి ఎక్కువగా వస్తుంది అండి. ఇప్పుడు మనం చూసుకోవచ్చండి. రండి, మీకు మనం ట్యాగులు వేసి రైతు ప్రదర్శన కోసం మనం ట్యాగులు కూడా వేసామండి. చూపిస్తాను, తీసుకురండి, చూపిస్తాను. రామలింగయ్య గారు ఇటు రండి సార్. ఇంకో చూడండి, మన కస్వి సీడ్స్ వారి కర్ణ వెరైటీ. ఇంకో ట్యాగులు కూడా వేసామండి మనం. ఇదిగో 80 నంబరు. చెట్టుకి 80 కాయలు ఉన్నాయండి. రైతు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మీడియం బౌల్ అండి మన విత్తనం చేసి. రైతులందరికీ ఒకటే చెప్తున్నాము, మన కస్వి సీడ్స్ వారి కర్ణ వెరైటీ చాలా అద్భుతంగా ఉంది. మీడియం బౌల్ అండి. పత్తి తీయటానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. అందరూ ఒకటే గుర్తుంచుకోండి, కస్వి సీడ్స్ వారి కర్ణ. మీ దగ్గర ఇక్కడ దాచేపల్లి భవ్య సీడ్స్ నందు లభించును. వెళ్ళి తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాము.